కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత్ సత్వష్కి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. బలిచక్రవర్తి తన సేనాధిపతులతోటి సైన్యంతో అమరావతి మీదకి దండెత్తాడు. ఆ పట్టణం యొక్క వర్ణన అంతా నేను చదువుకున్నాం. ఆ వాటిలో వచ్చేటువంటి పెద్ద పెద్ద సమాసాలకు కూడా ఉన్నటువంటి రెండేసి అర్థాలను కూడా, అంటే ఇంద్రుని పరంగాను అలాగే అక్కడ అనండి అక్కడ సంపద అంతే మొత్తం వైభవం అంతా కూడా వచ్చేస్తుంది కదా. అన్ని రకాలైనటువంటి సంపదల పరంగాను ఇంద్రుని పరంగా కూడా అక్కడ ఉండేటువంటి మహాపురుషులు, అలాగే అక్కడ ఉన్నటువంటి దేవతా స్త్రీలు, అక్కడ ఉండేటువంటి పరిచారకులు, అలాగే వాళ్ళ పరంగాను రెండు అర్థాలు చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు అసలు అక్కడ ఆ పట్టణానికి స్వర్గం కంటే ఇంకోండి పెడితే స్వర్గానికి వెళ్ళాలి, లేకపోతే ఇంద్రుడు కానీ పుట్టాలి అని అనుకుంటూ అలా ఉండే ఇది కూడా స్వర్గం కూడా ఈ పరమపదాన్ని దగ్గరికి ప్రయాణం చేసేటువంటి అతిరాజ మార్గంలో వెళ్ళేటువంటి ఆ పరమపదానికి వెళ్ళేటప్పుడు ఈ నరక ఇవన్నీ కూడా ఈ స్వర్గాలన్నీ కూడా నరకం లాగా కనిపిస్తాయట. ఆ పరమపదాన్ని అయోధ్యని, అపరాజితాన్ని, పరమాకాశం అని, పరమపదం అని అలా రకరకాలుగా చెప్తారు. అయోధ్య అంటే దాంట్లో ప్రవేశించడానికి శక్యం కానిది, అలాగే అపరాజిత అంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ పరమపదాన్ని చేతిక్కించుకున్న వాళ్ళు లేరు. అంటే దాన్ని మించింది ఇహ లేదు అని చెప్పడం కదా, అంత ఉత్కృష్టమైనదని చెప్తున్నారు పరమపదానికి. దానికే భట్టర్ వారు శ్రీగుండాసం కోసంలో చెప్తారు. బాగా మనసులకి అందరినది, అలాగే ఆ సమస్యకి దూరంగా ఉన్నది, అవతలగా ఉన్నది ఈ ఇంద్రాది లోకాలన్నీ కూడా, అంటే ఈ స్వర్గలోకాలన్నీ కూడా నరకప్రాయంగా ఉన్నవి. అంతేకాదమ్మా నీ వైభవం నా మాటలకు కూడా అందనిదమ్మా అని చెప్తే, అదేంటి ఇక్కడ స్వాతంత్ర్యం కనిపిస్తోంది కదా, నా మాటలకి అంటే అంత ఉత్కృష్టమైనవి అని చెప్పినట్టుగా ఉంది అని అనుకుంటే అది కాదు. ఎవరు రచనకు ప్రారంభించినా అది వారి ఎంతో కష్టపడి సంపాదించుకున్నది. ఇది నీ కటాక్షం చేత వచ్చినటువంటి వాక్కులమ్మవి. ఆ వాక్కులకు కూడా మించినటువంటి వైభవం కలిసి వైభవం కలిగింది. వాక్ అని దానికి కూడా మనం చెప్పుకున్నాం. మన సత్పురుషుల యొక్క వాక్కు అంటే సుధారసాన్ని ఎప్పుడు చిలుకుతుండేటువంటిది ఆ పరమ పదము అని ఒక అర్థంగా చెప్పుకోమంటున్నారు. ఆ రకంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎలా ఉన్నారో చెప్తున్నారు. మాయరు నగవులకును కనుమూయరు కాలంబు కథన ముదియరు కలులన్ డాయరు పుణ్య జనంబులన్ మళ్ళీ చదువుతా. మాయరు నగవులకును కనుమూయరు కాలంబు కథన ముదియరు కలులన్ డాయరు పుణ్య జనంబులన్. ఆ కల్లులన్ అనేది మురియన్ అలా అక్కడ ఉండాలి, అక్కడ ఏదో పొరపాటు. మాయరు నగవులకును కనుమూయరు కాలంబు కథన ముదియరు కలులన్ డాయరు పుణ్య జనంబుల పాయరు సురరాజు వీటి ప్రమదా జనముల్. అంటే ఆ భావం చదువుతారు. దేవేంద్రుని పట్టణంలోని స్త్రీలు ఎల్లప్పుడూ నవ యవనవతులే, చిరునవ్వులతో సరికొత్తగా ఉంటారు, కన్నులు ఆర్పకుండా చూస్తూ ఉంటారు. వయసు చెల్లిన ముసలివారు కారు, దుష్టులను దరిచేరనియరు, పుణ్యాత్ములను ఎడబాయరు. ముదియరు కలులన్ డాయరు పుణ్యజనంబులన్ పాయరు సురరాజు వీటి ప్రమదా జనములు. ఆ ప్రమద జనములు అంటే పట్టణంలో ఆ దేవతా స్త్రీలందరూ కూడా ఎట్లా ఉంటారు, ఎక్కడున్నారు? సురరాజు వీటి, సురరాజు అంటే దేవేంద్రుని యొక్క, వీటి అంటే పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కాలానికి మన కాలంతో వచ్చేటువంటి ముసలితనం కానీ వయసు చెల్లినా ముసలిగా ఉండరు. వాళ్ళు దుష్టులను జరిచేరు, పుణ్యాత్తులను ఎడబోయారు. అలాంటి స్త్రీ జనం అక్కడ ఉంటారు అని చెప్తున్నారు. దుర్భర దానవ శంఖావిర్భూత ధ్వనులు నిండి విభుదేంద్ర వధూ గర్భములు పగిలి లోపలి అర్పక తతులావు
రనుచు ఆక్రోశించెన్. పట్టణాన్ని రాడించి విజయ శంఖాలు పూరించాయి. వారి శంఖారావాలకు దేవతల స్త్రీల గర్భాలు బద్దలైనాయి. ఆ గర్భాల్లోని శిశువులు ఆవురమంటూ ఆక్రోశించాయి. స్వామి కన్నయ్య శంఖారావం చేస్తే మా సత్పురుషుల యొక్క హృదయాలు ఇదిగా సంతోషిస్తాయి, ఆ ధైర్యాన్ని తెచ్చుకుంటాయి. అలాగే విరోధుల యొక్క స్త్రీల యొక్క మంగళసూత్రాలు గర్భిణీ స్త్రీలకి బిడ్డలకి అందరికీ కూడా ఆ గర్భస్థులుగా ఉన్న శిశువులందరూ కూడా ఆక్రోషిస్తారని మనం చాలాసార్లు చదువుకున్నాం. అలాగా ఇప్పుడు ఈ రాక్షసులు ఇలా ప్రకోపించారు. అమరావతి పట్టణాన్ని వీళ్ళందరూ కట్టుదిట్టం చేశాడు కదా బలిచక్రవర్తి. వాళ్ళందరూ కూడా యుద్ధానికి శంఖారావం పూరించారు. ఆ శంఖారావాలకి దేవతా స్త్రీల యొక్క ఆ గర్భాలన్నీ కూడా బద్దలైపోయాట. ఆ శిశువులు ఆక్రోషిస్తున్నారు. బలి వచ్చి వెడియుట బలభేది వీక్షించి గట్టిగా గోటకున్ కాపు పెట్టి దేవ వీరులంతాను దేవతా మంత్రిని రప్పించి సురవైరి రాకని చెప్పి ప్రళయానలుని భంగి భాసిల్లుతున్నాడు. ఘోర రాక్షసులను కూడినాడు. మన కోడి తని నేడు మరలన్ వీడే తించే ఏ తపంబున వీనికింత వచ్చే. ఈ దురాత్మునకు నెవ్వడు తోడయ్యే ఇంక వీని గెల్వనేది త్రోవ. ఏమి చేయు ఎక్కడి మగటిమి ఎదురు మోహరింప నెవ్వండోపు. ఆ సమయంలో బలిచక్రవర్తి వచ్చి పట్టణాన్ని ముట్టడించడం దేవేంద్రుడు తెలుసుకున్నాడు. కోటకు బలమైన కాపలా ఏర్పాటు చేసినాడు. దేవతా వీరులతో కలిసి దేవమంత్రి అయిన బృహస్పతిని పిలిపించి బలచక్రవర్తి దండెత్తి వచ్చిన సంగతి చెప్పినాడు. వీడు ప్రళయ కాలాగ్ని వలె మండిపడుతున్నాడు. క్రూరురైన రాక్షసులతో కూడి ఉన్నాడు. మనతో ఓడిపోయి ఈనాడు తిరిగి మన పైకి వచ్చినాడు. ఏ తపస్సు వల్ల వానికి ఇంత శక్తి వచ్చిందో, ఈ దురాత్ముడు ఎవరి సహాయాన్ని పొందినాడో, వీన్ని గెలిచే మార్గమేది, ఏమి చేయాలి, పరాక్రమంతో వీన్ని రణరంగంలో ఎదిరించి నిలవగల వీరుడెవడు అని పలికినాడు. ఇది అంతా కూడా మనకు పూర్తిగా అర్థమైనట్టే. ఎదురు మోహరింపనవ్వండోపు. మోహరించడం అంటే తిరిగి ఎదుర్కోవడం ఎవరికి అవుతుంది అని చెప్తున్నారు. ఎక్కడి మగటి వీడికి ధైర్యం ఎలా వచ్చేసింది? ఈ దురాత్మకు ఎవ్వండి తోడుండయే. ఎవడో బలం లేకపోతే వీడు ఇలా ఇంత ధైర్యంగా లేడే, అది వరకు మన చేతిలో దెబ్బలు తిని వెళ్ళిపోయిన వాడు కదా అని అంటూ, అలాగా అసలు ఈ ఇంద్రుడికి తెలియదు కదా, సడన్ గా వచ్చి ఎదురు దాని మీద ముట్టడించాడు. చేత ఒక్కసారి అని కూడా సైన్యానంతా కూడా పక్కన పండి చేసుకుని యుద్ధానికి సిద్ధం అవుతున్నాడు దేవేంద్రుడు కూడా. నింగెడు ఆకాశంబును పొంగెడు అమరాత్రి కంటెన్ పొడమై వీడున్ మృంగెడున్ కాలంతకు క్రియ భంగించును మరలన్ పడ్డ పంకజ గర్భున్. ఈ బలిచక్రవర్తి ఆకాశను కబుర్లించేటట్లున్నాడు. నింగెడు ఆకాశంబును పొంగెడు అమరాత్రి కంటెన్ పొడవై వీడున్ మృంగెడన్ కాలాంతకు క్రియన్. మేర్పడతాం కంటే ఎత్తుగా పెరిగిపోయాడు, అంత ఎత్తుగా అయిపోతున్నాడు. కాల ఎమ్మునులాగా వచ్చేసి మన మీద పడిపోతున్నాడు. భంగించుచు మరలన్ పడ్డన్ పంకజ గర్భున్. తిరుగుపడితే పంకజ గర్భుడు అంటే బ్రహ్మగారు. తిరగబడితే బ్రహ్మగారు వచ్చినా సరే, ఆ బ్రహ్మదేవుడు వచ్చినా ఏం చేయలేడు అంటూ ఉంటాం. అంటే ఆయన అంతకంటే ఈ మనలో గొప్పవాడు కదా, అంచేత దేవతా శ్రేష్ఠుడు, అంచేత తిరగబడితే బ్రహ్మను కూడా వీడు భంగపరుస్తాడు అని ఇంద్రుడు వాపోయాడు. ఈ రాదు రాజ్యమెల్లను పోరాదు రణంబుసేయ పోయి తిమ్మే నిన్రారాదు ధనుజు చేతను జారాదిట మీదనేమి చూడ మహాత్మా అన్న సురరాజుకు ఆచార్యుడు ఇలా చెప్తున్నాడు. ఈ దేవతల యొక్క గురువు ఈ బృహస్పతి కదా, ఆయన ఇలా చెప్తున్నాడు ఆ సురరాజుకి. మహాత్మా, రాజ్యాన్ని వీడికి వదిలిపెట్టడానికి వీల్లేదు, యుద్ధానికి వెళ్ళడానికి వీల్లేదు, వెడితే తిరిగి రాగలమనే నమ్మకము లేదు. ఈ రాక్షసుని చేతిలో ప్రాణాలు కోల్పోలేము.
వీరి బారి నుండి తప్పించుకొని బ్రతికే దారి ఏది అంటూ అడిగిన ఇంద్రునితో బృహస్పతి ఇలా అన్నాడు. ఏమండి, చూస్తూ చూస్తూ యుద్ధానికి వెళ్ళలేకపోతున్నాం. తీరా పెడితే మనం ప్రాణాలతో వెనక్కి వస్తామనే నమ్మకము లేదు. అలా అని చెప్పి వీడికి రాజ్యాన్ని వదిలిపెట్టేసి మనం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అదివరకే పారిపోయాడు కదా బలిచక్రవర్తి. దాన్ని వెనకసారి ఆక్రమించుకున్నాడు అంటూ అడిగిన ఇంద్రునితో బృహస్పతి ఇలా చెప్తున్నాడు. వినవయ్య దేవేంద్రపీనికి సంపద బ్రహ్మవాదులు భృగు ప్రవరులర్తినిచ్చిరి. రాక్షసు ఎదురను నిలువంగ హరి ఈశ్వరుండు తక్క అన్యజనుల నీవును నీ సముల్ నీ కంటే అధికులు జాలరు. రాజ్యంబుసాలు నీకు విడిచిపోవుట నీతి విభుద నివాసంబు విమతులు నలంగెడు వేళ చూచి మరలి మరునాడు వచ్చుట మా మతంబు. విప్రబలమున వీనికి వృద్ధి వచ్చే వారిన్ గైకొనకితం ఇట మీద వాడి చెడును తలంగు మందాక రిపు పేరు అందాకన్ రిపు పేరు తడవబలదు. రిపు అరి అన్న రిపు అంటే శత్రు యొక్క పేరు. నువ్వు ఇప్పుడు సమయం కాదు, పెద్దలు ఎంత చెప్తారు, కొంచెం ఊరుకో, ఇప్పుడు సమయం కాదు, కాస్త చూసి చెప్దాం, నెమ్మదిగా చెప్దాం అంటుంటారు చూడండి. ఇద్దరు రెచ్చిపోయి ఉంటుంటారు, పిల్లలైనా పెద్దలైనా. అలాగ పిల్లలు పెద్దలైనా అలాగే మనకి మన తప్పు లేకపోయినా శత్రువులైనా అలా వచ్చి పడిపోతూ ఉంటే వాడి బలం ఎక్కువ ఉంది, కొంచెం ఆగు, కొన్నాళ్ళు చూద్దాం అంటూ చెప్తారు పెద్దలు. అలాగా ఇప్పుడు ఈ గురువుగారు చెప్తున్నారు, నాయనా ఇది టైం కాదు. వాడికి మంచి యాగం చేసి వచ్చాడు, అందరి యొక్క ఆశీస్సుల్ని పొందాడు, మంచి పరాక్రమాన్ని సంపాదించుకున్నాడు. అంచేత ఎవ్వరు కూడా ఇతన్ని ఇప్పుడు గెలవలేరు. ఇది నీకు సమయం కాదు, కొంతకాలం ఆగు. నువ్వు కానీ ఏం చెప్తున్నారు, నీవును నీ సములు నీకంటే అధికులు చాలరు. అసలు నువ్వు కాదయ్యా, నీకన్నా తక్కువ వాళ్ళు, నీతో సమానమైన వాళ్ళు, నీకంటే అధికులు కూడా అతన్ని ఇప్పుడు ఏమి చేయలేరు అని చెప్తున్నారు. దేవేంద్ర విను, బ్రహ్మవాదులైన భృగువంశపు బ్రాహ్మణులు వీనికి బల సంపదను సమకూర్చినారు. అదే కదా, ఆ బ్రాహ్మణులందరికీ ఇంచే యజ్ఞం చేయించారు కదా. వీనికి సంపద బ్రహ్మవాదులు భృగు ప్రవరులు అర్దిన్ ఇచ్చిరి. ఆ భృగు ప్రవరులు వంశపు బ్రాహ్మణునికి సంపదలు కూర్చారు. రాక్షసు నెదురను నిలువంగా హరి ఈశ్వరుండు తక్క అన్య జనులు చాలరు. సాక్షాత్తు ఆ నారాయణుడు వస్తే అన్నలు అవుతాడేమో కానీ ఎవ్వరికి కుదరదు ఈ రాక్షసుని ఎదిరించడానికి. విష్ణువుకి శివునికి తప్ప నిలువంగా హరి ఈశ్వరుడు. హరి అంటే ఇక్కడ ఈయన పరమశివుడు, అలాగే ఈశ్వరుడు అంటే నియమించేవాడు ఈయన సాక్షాత్తు శ్రీమన్నారాయణ. వీళ్ళకి తప్ప నీకు కానీ నిన్ను మించిన ఇంకెవరికి కానీ శక్తి చాలదు చెప్పేశారు. రాజ్యంబు చాలు, ఇదిగో నువ్వు ఇప్పుడు ఈ రాజధాని కూడా విడిచిపెట్టి వెళ్ళడమే మేలు. రాజ్యం గిజ్యం ముందర ప్రాణాలు ఉంచుకోవయ్యా, తర్వాత చూద్దాం. ఈ రాజ్యాన్ని ఇక్కడికి వదిలిపెట్టాయి. పగవారికి నీకు విడిచిపోవుట నీతి విభుద నివాసంబు. ఇదిగో నువ్వు ఇప్పుడు విడిచి వెళ్ళడమే నీకు మేలు కలిగిస్తుంది. పగవారి కష్టాలు వచ్చినప్పుడు విమతులు నలంగెడు వేళ చూసి, ఇదిగో పగవారి కష్టాలు వచ్చినప్పుడు పసిగట్టి మళ్ళీ తిరిగి రావడం మంచిదని నా అభిప్రాయం. ఇదిగో ఇవాళ బలంతో వాడు ఏదో రెచ్చిపోయి నీ మీదకి వస్తే ఏమిటి అలా ఉండిపోతాడా? వాడికి కాస్త బలం తగ్గినప్పుడు అప్పుడు మనం బలం పుంజుకుని వెళ్ళామనుకో, అప్పుడు నీకు శ్రేయస్సు కలుగుతుంది అని నా అభిప్రాయం. అది పెద్దవాళ్ళు ఏదో చెప్తున్నాం, వింటే విను అని చెప్తారు కదా, అలా చెప్తున్నారు. బలికి బ్రాహ్మణుల శక్తి వల్ల బలం కుదిరింది. విప్ర బలమున వీనికి వృద్ధి వచ్చే. విప్రులు అంటే బ్రాహ్మణుల యొక్క బలం వల్ల ఈయనకింత ఇది వచ్చింది. ఇక పైన వీడు బ్రాహ్మణులను గౌరవించడు. వారిని గైకొనకి తమీదట వాడి చెడును. అదిగో అసలు చెప్పక్కర్లేదు, ఇంకా దేవతలకే వాళ్ళ అవసరాలు తీరిపోతే భగవంతుని పట్టించుకోరు. ఇక రాక్షస ప్రవృత్తికి ఇంకా అసలు అడ్డే ఉండదు కదా. వాళ్ళు కామరూపులు ఎలా కాంటే అలాగా వాళ్ళ పని చేసుకుంటారు. వాళ్ళు మళ్ళీ గౌరవించడం అనేదే ఉండదు. అంచేత ఇక పైన వీడు బ్రాహ్మణుని గౌరవించడు. దానివల్ల
తగ తలంగు అందాక రిపు పేరు తడవవలదు. ఇదిగో అసలు వాడి పూసెత్తకు అంటాం కదా, అలా వాడి పేరు ఎత్తకు, కొన్నాళ్ళు ఆగు. దానివల్ల వీని పరాక్రమం తనగలుతుంది. వీడు బ్రాహ్మణులని గౌరవించరు. చూసారా, దాని తర్వాత ఒక్క మాట చెప్తున్నారు, ఇక మీదట వాడి చెడును, వాడి అంటే గొప్పతనం, వీడి యొక్క పరాక్రమం అంతా కూడా ఎప్పుడైతే భాగవతత్వుల్ని బ్రాహ్మణ శ్రేష్ఠుల్ని అగౌరవపరిస్తే మన శక్తియుక్తులన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి అని చెప్పడానికి ఇదిగో దానివల్ల వాడి పరాక్రమం అంతా కూడా సన్నగిలుతుంది. అంతవరకు శత్రువు పేరు కూడా ఎత్తవద్దు అని చెప్పి బృహస్పతి ఇంద్రుడికి చెప్తున్నారు. పరు గెలువ వలయు నుండెను సరిపోరంగ వలయు నుండెన్ చావలె నుండెన్ సరి గెలుపు మృతుయు దొరకమి సరసంబుగమున్న తొలంగి తనవలె నుండెన్. చూసారా ఎంత చక్కని నీతి వాక్యాలు చెప్తున్నారు. ఇదిగో శత్రువును ఎదిరించి జయించాలి. పరుగెలవ వలయను వండెను, శత్రువుని ఎదిరించి గెలవాలి, లేదా వానితో సమానంగానైనా పోరాడాలి. అది సరిపోరంగవలయు నుండెన్, లేదా చావలె నుండెన్, రంగంలో వీరమరణం పొందాలి. ఎప్పుడైనా కయ్యానికైనా బియ్యానికైనా సమబుద్ధి ఉండాలంటారు. ఎవరు పడితే వాళ్ళతో ఇది కాదు, మన కుటుంబానికి ఆ కుటుంబానికి తగినటువంటి సంస్కారము, లేకపోతే మంచి పెద్దల నుంచి వచ్చినటువంటి ఒక అనుసరణ ఉన్న కుటుంబాల్లో, మంచి కుటుంబాల్లో చూసుకుంటారు. పూర్వంతా పెద్దల కుటుంబాలను చూస్తే పిల్లల్ని ఇచ్చేసేవాళ్ళు. అలాగా అది కావాలయ్యా, రణరంగంలో చావద్దు, నువ్వు శత్రువుని ఎదిరించి జయించాలి, లేదా వాంతో సమానంగానైనా పోరాడాలి. ఇప్పుడు నీ బలం తగ్గిపోయింది, శత్రుపక్షం బలం పెరిగిపోయింది, ఇంకేం బాగుంటుంది, ఏం సరసంగా ఉంటుంది యుద్ధం చెప్పు? ఇద్దరు మంచి సమౌజ్జీలైతే ఏ యుద్ధమైనా అది చూడ్డానికి ఇదిగా ఉంటుంది కదా. లేదు గెలవలేనుకో, వీరమరణం అప్పుడు పొందాలి. గెలుపు సమానత్వము, సరి గెలుపు మృతుయు దొరకమి. సమానత్వంగా అంటే గెలుపు అనేది సమంగా, మరణము గెలుపు రెండు కూడా సమానత్వం పొందాలి. అంటే సస్తానండి, ఎంత స్వామి చేతుల చాడంటే ఏముంది అనుకుంటూ ఉంటారు సరే. మరి హిరణ్యకశిపుడైనా మరి బలచక్రవర్తి అయినా ఇలాగే మాట్లాడుకుంటారు. అది సమృద్ధి ఉండాలి, లేదు మనం అధికుడి చేతిలో, మన గొప్పవాడి చేతిలో ఉంటుంది, ఏదో ఒక్కరితో తాగకూడదు అంటారు చూసారా. గెలుపు సమానత్వము మరణము కలగని పక్షంలో ముందుగా తొలగి వెళ్ళిపోవడమే మంచిది. సరసంబుగా మున్న తొలంగి తన వలె నుండెన్. చెరట అంటే వెళ్ళుట, తావలె అంటే చచ్చిపోవడం, రంగంలో చచ్చిపోవాలి, లేదంటే రెండు సమబుద్ధి దొరకనేటప్పుడు, మరణమైనా విజయమైనా మనకు సరిగ్గా లేదు అనుకున్నప్పుడు అక్కడ ముందుగా తొలగి వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి, ఇది మన జీవితంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. అదే తన బలిమి కాని స్థాన బలిమి కాని తన బలిమి కాదయా అని చెప్తారు కదా. మన బలము చూసుకోవాలి, అవతల శత్రుపక్ష యొక్క బలం కూడా చూసుకోవాలి. ఏ విషయంలో అయినా సరే మనం అది అప్లై చేసుకుని వీలవుతుంది అని కార్యకాల ప్రదర్శిత బృహస్పతి వచనంబులు విని కామరూపులే దివిజులు త్రివిష్ట పంబు విడిచి తమ తమ పొందు పట్ల కుంచనిరి. బలియును ప్రతిభట వివర్జితయకు దేవధాని నధిష్ఠించి జగత్రయంబు నంతన వశంబు చేసుకొని విజయుండే పెద్ద కాలంబు రాజ్యంబు చేయుచుండే. శిష్యవత్సలులగు భృగ్వాదులతని చేత శతాశ్వమేధంబులు చేయించిరి తత్కాలంబున. ఇది కూడా తేలిగ్గానండి వచ్చిన భావం చదివేస్తా. పై విధంగా బృహస్పతి సమయోచితమైన కర్తవ్యాన్ని తెలియజేసినాడు. ఆ మాటలకు ఇంద్రుడు దేవతలు ఒప్పుకున్నారు. స్వర్గలోకాన్ని విడిచిపెట్టి తమ ఇష్టమైన రూపాలు ధరించి అనుకూలమైన చోట్లకు వెళ్ళిపోయారు. తమ తమ పొందు పట్ల అంటే చోట్లకి వెళ్ళిపోయారు, అనుకూలమైన చోట్లకి వెళ్ళిపోయారు. బలి చక్రవర్తి పగవారు లేని ప్రతిభట వివర్జితయగు
ప్రతిభట వివర్జితం. ప్రతిభటలు అంటే ఎదుర్కోవడానికి ఎవ్వడూ లేనిటువంటి స్థలం అయిపోయింది అమరావతి. బలిచక్రవర్తి పగవారు లేని అమర రాజధానిని అనాయాసంగా ఆక్రమించినాడు. ముల్లోకాలను తన వశం చేసుకున్నాడు. ఈ విధంగా విజయుండే విశ్వ విజేతయే చాలా కాలం పాలించాడు. పెద్ద కాలం అంటే చాలా కాలం పాలించాడు. శిష్యుల పైన వాత్సల్యం కలిగి శుక్రుడు మొదలైన వారు బలిచక్రవర్తి చేత 100 అశ్వమేధ యాగాలు చేయించారు. అలాగా ఆ రకంగా ఆ యజ్ఞ బలము, పెద్దల యొక్క బలము అన్ని కూడా ఈయనకి కలిసి వచ్చాయి. ఆ ఇంద్ర పదవిని సంపాదించుకున్నాడు. దేవేంద్రుడు తమ అనుచరులతో చెట్టుతో పొట్టుతో వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళిపోయారు. అర్ధుల్ వేడరు దాతలుంచెడరు సర్వారంభముల్ పండు ప్రత్యర్థుల్లేరు మహోత్సవంబులను దేవాగారముల్ వల్చు పూర్ణార్థుల్ విప్రులు వర్షముల్ కురియున్ పూర్ణార్థుల్ విప్రులు వర్షముల్ కురియున్ కాలాహ్యంబులై ధాత్రికిన్ సార్థంబయ్యే వసుంధరాత్వ మనుజేంద్రాధీసురాజ్యంబులన్. అక్కడ ఆ బలిచక్రవర్తి కూడా ఆ రాక్షస రాజైనా కూడా ఆయనకి భగవద్ ఇది ఉన్నది, మంచి సత్త కలిగిన వాడు, మంచి భక్తుడు కూడా. అంచేత ఇంకా ఎలా ఉందిటంటే ఎలా చేస్తున్నాడంటే అక్కడ బలిచక్రవర్తిని రాజ్యంలోట తేజాచి దానం అడిగే యాచకులు లేరు. అన్ని సమృద్ధిగా ఉంటే ఇంకా యాచన ఎందుకు? అలా ఉన్నారు. దానమిచ్చే దాతకు కూడా లోటు లేరు. ఇంకా దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అడిగే వాళ్ళదే కాదు. ఇంకా సకల ప్రయత్నాలు కూడా సఫలం అయ్యేవి. ఏ పని మొదట అది సక్సెస్ అయిపోయేది. అసలు పగవారు లేరు. దేవాలయాలు ఉత్సవాలతో వేడుకలతో వెలిగేవి. బ్రాహ్మణుల కోరికలు తీరేవి. కాలానికి తగిన విధంగా వానలు కురిసేవి. భూమికి వసుంధర అనే పేరు సార్థకమైంది. ఒకసారి మళ్ళీ చదువుకున్నాం. అర్థుల్ వేడరు దాతలుంచెడరు సర్వారంభముల్ పండు ప్రత్యర్థుల్లేరు మహోత్సవంబులను దేవాగారముల్ వల్చు పూర్ణార్థుల్ విప్రులు వర్షముల్ కురియున్ కాలార్హంబులై ధాత్రికిన్ సార్థంబయ్యే వసుంధరాత్వం మనుజేంద్రాదీసురాజ్యంబునన్. బలిచక్రవర్తి రాజ్యంలో చేతాకి దానం అడిగే యాతకులు లేరు. దానమిచ్చే దాతకు లోటు లేదు. సకల ప్రయత్నాలు సఫలమయ్యేవి. పగవారు లేరు. దేవాలయాలు ఉత్సవాలతో వేడుకలతో వెలిగేవి. బ్రాహ్మణుల కోరికలు తీరేవి. కాలానికి తగ్గిన విధంగా వానలు కురిసేవి. భూమికి వసుంధర అనే పేరు సార్థకమైనది. భూమి అని, కుడమి అని, ధాత్రి అని, ఇవన్నీ కూడా వసుంధర అని ఇన్ని పేర్లు భూమాతకి. తన తనూజుల ప్రోలు ధనుజులు కొనుటయు వేల్పులెల్లను డాగ బడలుటయును భావించి సురమాత పరితాపమునం పొంది పగన అనాథాకృతి వనరుచుండ నాయమ్మ ఆయమ్మ పెనిమిటియగు కశ్యప బ్రహ్మ మరి ఒక నాండు సమాధి మాని తన కుటుంబినియున్న ధామంబునకునేవి నాతితే విహితార్చనములు వడసి వంది బ్రాలి కంది వాడిన ఇల్లాలి పదన వారి జంబు ఒడువున్ చూచి చేరందిగిచి మగువ చిబుకంబు పుడుకుచు వారి జాక్షి ఏల బగచదనుచు. ఇక్కడ చక్కని ఇది చెప్తున్నారు. ఈయన ఈ అదితి కశ్యపుని తపస్సు చేసుకుంటూ వెళ్ళాడు. ఈ రాజమాత ఈ ఇంద్రుని యొక్క దేవతల యొక్క తల్లి అన్నటువంటి అదితి ఇంకా ఈ సంఘటనని ఎవరైనా కొంతకాలం ఊరుకో అంటే ఊరుకుంటుంది. కానీ అయ్యో ఇంత వైభోగం పోయి ఇలాగా అందరూ ఎక్కడికొక్కడికి వెళ్ళిపోయి దీన్ని ఒక రాక్షసి చేతిలో పెట్టేసి వెళ్ళిపోతే ఆ తల్లి ప్రాణం కొట్టుకుంటుంది కదా. ఇంకా ఆవిడకి బాధ అయిపోయింది.
వీళ్ళందరూ ఆ గురువు గారి మాట విని వెళ్ళిపోయారు. కానీ దేవతా సమూహం ఆ తల్లి చాలా బాధపడుతోంది. అటు పిమ్మట దేవతల తల్లి అయిన అదితి అమరావతిని రాక్షసులు ఆక్రమించుకొనడం, తలదాచుకోవడానికి దేవతలు తరలిపోవడం తలంచి దిక్కులేని దాని వల్లే దుఃఖించింది. ఒకనాడు ఆమె భర్త కశ్యప ప్రజాపతి తపస్సు చాలించి ఇంటికి వచ్చినాడు. అదితి చేత పూజలు అందుకున్నాడు. బాధతో కుందిన ఆమె ముఖ పద్మాన్ని చూచినాడు. ఆ మహాత్ముడు ఆమెను చేరదీసి గడ్డం పట్టుకొని ఓదార్చినాడు. ఓ కమలాక్షి, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగి మరలా ఇట్లా అన్నాడు. ఇది మామూలుగా ఒక బాధతో ఉన్నటువంటి ఆ భార్యని ఇలాగా దగ్గరగా తీసుకొని పాపం పంది బ్రాలి కంది వాడిని ఇలా మొహంతా పాపం వాడిపోయింది, మ్లానమైపోయి ఉంది, బాధతో ఉంది. అలాంటి వదన వారి చెంబు ఒడుపును చూసి చక్కగా ఎప్పుడు ఉన్నటువంటి ఎలా ఉండేటువంటి ఒక పద్మంలాగా ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ ముఖ పద్మం వాడిపోవడం చూసి దగ్గరకు తీసుకొని మగువ చిబుకంబు కుడుచు ఈ గడ్డాన్ని పట్టుకుని ఏమైంది, నేను ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతున్నాడు. తెరవా విప్రులు పూర్ణులే చలంగునే దేవార్చనాచారముల్ సరితో వెలుతురే గృహస్థులు శృతుల్ ధర్మానుసంధానులే నెరి అభ్యాగతి కోటి కన్న మెడుదే నీరంబునన్ పోయుదే మరలే కర్ధుల దాసులన్ సుజనులన్ మన్నింపుదే పైదలి. తలోతరి అన్నదానిక తను ఓ కళ్యాణి అని చెప్తున్నారు. ఇలా అడుగుతాం కదా, ఎవరైనా రాక వస్తే అండి అందరూ బాగున్నారా, మీ ఊళ్ళో చక్క యజ్ఞాగాదులు బాగా చెప్తున్నా మంచి అలాంటి చోట అయితే అలా అడుగుతాం. ఆ ఊరికి ఆ ఇంటికి ఏది అలవాటు ఉంటే దాన్ని గురించి కదా. ఇప్పుడు పశువులు సంపద ఉన్న వాళ్ళని ఏమంటాం, పడి పంట బాగుందా, మీ పొలాలు బాగున్నాయా, మీ గొడ్లు బాగున్నాయా, మీరందరూ అలా కదా అడుగుతాం. అలా అడుగుతున్నాడు ఈయన కూడా. ఆశ్రమవాసులు కదా వీళ్ళు, అందుకని చక్కగా అలా అడుగుతున్నారు. చూడండి, ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు నువ్వు ఇలా తిన్నపోయి ఉన్నావు, విచారంగా ఎందుకున్నావు, తెరువా విప్రులు పూర్ణులే, ఏమిటి బ్రాహ్మణులందరూ కూడా పూర్ణత్వం అంటే ఏంటి, ఏమీ లోటు లేకుండా ఉన్నారా, ఆదరిస్తున్నావు కదా, ఇదిగో విప్రులందరినీ బాగా ఆదరిస్తున్నావు కదా. చలంగునే దేవతార్చన ఆచారములు, ఇదిగో దేవాలయాల్లో పూజలు అవి యథావిధిగా జరుగుతున్నాయా. సరితో వెలుతురే గృహస్థులు, ఇక్కడి మన వారంతా వేళకు సరిగా హోమయాలు నెరవేరుస్తున్నారా. ఇదిగో ఆశ్రమంలో చక్కగా సమాధి కార్యక్రమాలు నేనున్నప్పుడు ఎలా జరిగా అలా జరుగుతున్నాయా, మరి ఆలయాల్లో అర్చనలు అవి సరిగా జరుగుతున్నాయా, ఏ లోటు లేకుండా ఉన్నారా అని చెప్పి అడుగుతున్నారు. శృతుల్ ధర్మానుసంధానులే, తల్లికి ఎప్పుడు బాధ వస్తుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇదిగో బిడ్డలందరూ సుఖంగా ఉన్నారా అని అడుగుతున్నాడు. అది కదా ఆవిడకి కావాలి ఇప్పుడు. శృతుల్ ధర్మానుసంధానులే, ఎప్పుడైనా కొడుకు సత్ప్రవర్తనతో ఉంటే వాళ్ళ గురించి తల్లిదండ్రులు పట్టింపు ఉండదు. వాడు కాస్త మన పద్ధతులు ఒక్క పిసరి పక్కకు ఉండేసరికి తల్లి తల్లడిల్లిపోతుంది. ఇదిగో వాళ్ళందరూ కూడా కాస్త ధర్మాన్ని పాటిస్తున్నారా పిల్లలు అని అడుగుతున్నాడు. నెరి అభ్యాగతి కోటి కన్న మిడుదే, ఇదిగో అతిథులందరికీ అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అన్నం పెట్టి ఆదరిస్తున్నావా. ముఖ్యమైనది ఇది కూడా, అడగవలసిన ప్రశ్నలు ఉండారు. అదిగో అభ్యాగతుల ఆశ్రమంలో ఎవరు అడుగు పెట్టినా ఆదరించి చక్కగా భోజనం పెట్టి పంపిస్తావు కదా, ఇప్పుడు అలా చేస్తున్నావా. ఇంకా నీరంబున్ పోయుదే, మరవకుండా ఏంటి అర్ఘ్యపాద్య అంటే నీరు అర్ఘ్యపాద్యాలు అవన్నీ ఇచ్చి భోజనం పెట్టి ఆదరిస్తున్నావా అని చెప్తున్నారు. మరలేక అర్ధులన్ దాసులన్ సుజనులన్ మన్నింపుదే అని అడుగుతున్నారు. చాలా అసలు ఇవన్నీ మనం అనుకుంటాం కానండి, ఈ విషయం అడగడం ఆ సత్పురుషులకే చెల్లుతుంది. వాళ్ళు ఎవరు అడుగుతున్నారు చూడండి, మరలేక ఇదిగో ఏమర్పాటు లేకుండా, ఇదిగో అర్థులు ఉంటారు, మా బిచ్చగాళ్ళు ఉంటారు, పాపం మన ఆశ్రమం కోసం ఏదో పని మీద వస్తారు. అలాగే
బిచ్చగాళ్ళు వస్తారు, కొంతమంది సేవకులు వస్తారు, అలాగే సజ్జనులు వస్తారు. వీళ్ళందరినీ సత్కరిస్తున్నావా అని చెప్పి ఆశ్రమ నియమాలన్నీ కూడా చక్కగా యథావిధిగా జరుగుతున్నాయా? తలోదరి ఎందుకు ఇట్లా విచారంగా ఉన్నావు? వీటిలో ఏదైనా లోటు వస్తే కదా నీకు కొంత విచారం కలుగుతుంది అని చెప్పి ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. చాలా బాగుంది. తెరవా విప్రులు పూర్ణులే చలంగునే దేవార్చనాచారముల్ తరితో వేలుతురే గృహస్థులు శృతుల్ ధర్మానుసంధానులే సంధానులే నెరిస అభ్యాగతి కోటి కన్న మిడుదే మీరంబున్ పోయుదే మరలే కత్తుల దాసులన్ సుజనులన్ మన్నింపుదే పైదలి అని ప్రశ్నించాడు. అన్నమైనన్ అక్రమైనన్ అక్రమైనన్ తో అన్నమైనందక్రమైనంతోయం పైన శాకమైన తనకు జరుగు కొలది అదితి జనుల కడ్డమాడక ఇడరేని లేమా వారు కలిగి లేని వారు. ఇది కూడా ఒక మంచి అందరి పనికొచ్చేటువంటి ఒక సూక్తి వాక్యం, ఒక సూక్తి. అంటే మనకి అన్ని ఉన్నా సరే ఆ చేయి చూడండి, ఎంగిల్ చేత ఒక ఆజ్ఞైనా కొట్టడు అని చెప్తే పిసినారనుకోండి, ఒక లోభి వాడు అనుకోండి, వాడికి ఎంత ఐశ్వర్యం ఉంటే ఏముంటుంది, ఇంకా వాడు ఉన్నా కూడా లేనివాడుగానే లెక్క అని చెప్తున్నారు. అన్నమైన మైనన్ అక్రమైనన్, అక్రమం అంటే మంచి మజ్జిగట, నాకు ఆ పదం ఏంటో తెలియదు. అన్నమైన మజ్జిగైన ఏదైనా ఇవ్వండి, ఎవరైనా మన దగ్గర కుమ్మల్లోకి వస్తే వాళ్ళకి ఏం లేక కాస్త మంచినీళ్ళు పోయింది అని చెప్తున్నారు. అన్నం ఉంటే పెట్టండి, లేకపోతే కాస్త మజ్జిగకు పోయింది. ఎండలో మాడిపోయేస్తారు, కాళ్ళు మాడిపోయింటే చెప్పులు ఉండవు, ఏమి ఉండవు, పాపం చెట్టుకు గుడ్డలతో నిలబడతారు. కాస్త మంచినీళ్ళు చుక్కపోయింది, లేకపోతే మజ్జిగ పోయింది, అన్నమైనా పెట్టండి. చివరకు కూరగాయలైనా తమకు ఉన్నంతలో అతిథులకు లేదనకుండా పెట్టాలి. నీకు ఎంత శక్తి ఉంటే అంత. గుమ్మం చచ్చుకుని వచ్చిన వాళ్ళకైనా, బయట యాచకులకైనా, ఎవరికైనా సరే లేదనకుండా నీకు ఏది ఉంటే అది ఆదరంగా పెట్టు. అక్కడ ఆదరంగా పెట్టాలి, అది కూడా ముఖ్యమైనది. అట్లా పెట్టకపోతే ధనవంతులైనా సరే వారి దరిద్రుల కిందే లెక్క. ఇంతకన్నా అది చెప్తున్నారు. అన్నమైనందక్రమైనంతోయం పైన శాకమైన తనకు జరుగు కొలది అతిథి జనుల కడ్డమాడక ఇడరేని లేమా వారు కలిగి లేని వారు. లేమా అంటే ఓ స్త్రీ భార్యని సంబోధిస్తున్నాడు. మరియు నెలత విష్ణునకును అఖిల దేవాత్మునకు కాననంబు శిఖయు అవని సురులు వారు ధనియున్ వనజాతలోచనున్ అతండు ధనియ జగములన్నీ ధనియు. ఇక్కడ చూడండి, ఒకే పదాల్లాగా ఉన్నాయి. ధనియ ధనియు, ఇక్కడ ధనియన్ ధనియున్ అని ఇలాంటి ప్రాసపదాలకి అర్థాలు వేరుగా ఉంటాయి. చూడండి, నలత అంటే ఓ మగువ, విష్ణునకు అఖిల దేవాత్మనకు, అలా కాకుండా దేవతలకు ఆత్మ ఎవరు? విష్ణునకు అఖిల దేవాత్మనకు అంటే దేవతలందరికి కూడా ఆత్మ విష్ణువు. కాననంబు శిఖయు అవని సురులు, అగ్ని ఏంటి బ్రాహ్మణులు, విష్ణువుకు ఆననంబు నిఖిల దేవాత్మనకు అని అనేస్తే ఆననము ముఖం ఏమిటి? ఈ బ్రాహ్మణులు అగ్ని అన్ని కూడా విష్ణువుకు ముఖాలు. ఈ దేవతలకు స్వామి ఆత్మ, ఈ బ్రాహ్మణులకు విష్ణువునకు ఆననంబు అంటే ముఖాలు. వారు తనియున్ వనజాతలోచనుండు, వారిని సంతోషపెట్టితే వారు ధనియన్ వారి తృప్తి పడితే తనియున్ వనజాతలోచనుడు, అప్పుడు విష్ణువుకి తృప్తి కలుగుతుంటా. బ్రాహ్మణులని, అగ్నిహోత్రాలని, వీటన్నిటిని కూడా సంతోష పెట్టినప్పుడే విష్ణువు సంతోషపడతాడు. ఎందుకని అంటే ఈ దేవతలందరికీ ఆత్మ విష్ణువు,
అగ్ని బ్రాహ్మణులు కూడా విష్ణువుకి ముఖాలు. అంటే అందరూ ఈ ఈ ప్రపంచం అంతా కూడా విష్ణు యొక్క దివ్యమంగళ విగ్రహం నుంచి వచ్చినటువంటి విరాట్ స్వరూపంలో ఇవన్నీ మనం చూస్తాం కదా. ఆయనకి వాటి నుంచి వచ్చిన వాటిని సంతోష పెడితేనే ఆయన సంతోషపడతాడు. అతండు తనియ జగములన్నీయు తనియు. ఇదిగో ఆ విష్ణు సంతోషిస్తేనే సమస్త లోకాలు సంతోషిస్తాయి అని చెప్తున్నారు. ఇక్కడ విప్రుల్ని సంతోషపెడితే స్వామికి సంతోషం, విష్ణు సంతోషిస్తే మొత్తం ఆయన సంతోషంగా ఉంటే ఇంకేమిటి, లోకాలన్నీ కూడా సంతోషంతో ఉంటాయి. నెలత విష్ణువునకు నిఖిల దేవమునకు ఆనందంబు సికయు అవని సురులు వారు ధనియన్ తనియున్ వనజాతలోచనుండు అతండు తనియ జగములన్నీ ధనియు. మగవ అంతేకాకుండా దేవతలకు ఆత్మ విష్ణువు, అగ్ని బ్రాహ్మణులు విష్ణువుకు ముఖాలు. వారు వారిని సంతోషపెట్టితే విష్ణువు సంతోషపడతాడు. విష్ణువు సంతోషిస్తేనే సమస్త లోకాలు సంతోషిస్తాయి. ఎన్ని ఎన్ని మంచి మంచి మాటలు ఒక్కొక్క చిన్న చిన్న పద్యాల్లో చెప్పుకుంటున్నారు. బిడ్డలు వెరుతురే నీకరా గొట్టం బులుసేయ కల్ల కోడండును మా రొడ్డారింప కన్నడుతిరే ఎడ్డము కాకున్నదే మృగక్షణ ఇంటన్. ఇంకా ఇవన్నీ ఇలా చెప్పుకొచ్చాడు. నువ్వు ఇలా అతిథి సత్కారాలు చేస్తున్నావా, ఆశ్రమ వాసనలో ఉన్నటువంటి ఆ ఆశ్రమ నియమాలన్నీ చక్కగా జరుగుతున్నాయా అన్ని అడిగి, మరి అసలు మన ఇంట్లో సంగతి ఏంటి అని చెప్పుకొస్తున్నారు. బిడ్డలు వెరుతురే నీకరా గొడ్డంబులు చేయక ఎల్ల కోడండును మా రొడ్డారింపక నడుతురే. ఇక్కడ నీ తనయులు నీ విషయంలో వినయంగా ఉంటున్నారా? కొడుకులందరూ పెద్దలకు వినయంగా కనిపించాలి కాను, కోడళ్ళు మాత్రం ఎదురు తిరిగి మాట్లాడకూడదు. అది అది చెప్తున్నారు. ఎంత బాగుంది. ఇది కోరుకుంటారు పెద్దలు సత్యోదిన. ఎడ్డము కాకున్నదే మృగేక్షణ. ఇంట్లో ఇబ్బంది ఏమీ లేదు కదా, పిల్లలందరూ నీకు వినయ విధేయతలై ఉంటున్నారా? నీకు వాళ్ళు చాలా గౌరవంగా ఉన్నట్టు ఉంటారు కానీ మాట విన్నారు. అదే ఆ కొంచెం పెంకా కనిపిస్తున్నా, వినయంగా ఉన్నా మాట వినకపోతే కోడళ్ళని మనం గొప్పకొని అంటారు. గయాళితనంతో నీకు ఎదురు పలకకుండా ఉన్నారా? మాట మా రొడ్డారింపక, నువ్వేదంటే ఎటువంటి చెడ్డవని అనకుండా కోడళ్ళు ఉంటున్నారా? తర్వాత ఇంటిలో ఏమీ ఇబ్బంది లేదు కదా. ఈ విధంగా అడిగిన కశ్యప ప్రజాపతితో అదితి ఇలా ప్రశ్నలు వేస్తే ఆయనకి ఇలా సమాధానం చెప్తోంది. ప్రేమ యొకింతలేక దిది బిడ్డలు బిడ్డలున్ మహాభీమ బలాఢ్యులై తనదు బిడ్డలనందరంతోలి సాహసాక్రామిత వైరులయ్యు అమరావతి నేలుచునున్నవారు నీకేమని వింతు హృదయేశ్వర మేలు తలంచి చూడవే. ఏం జరిగిందండి, ఎలా చెప్పమంటారు? ఎంత ఎంత ఘోరం జరిగింది అని మనం ఇలా బాధపడుతూ చెప్తామే, అలా చెప్తోంది. హృదయేశ్వర మేలు తలంచి చూడవే, నీకేమని వింతు, ఏం చెప్పమంటావయ్యా? నువ్వు హాయిగా ముక్కుముందాగా తపస్సు చేస్తూ కూర్చున్నావు, అక్కడ ఏమైపోతుందా, ఏమైందా నీకేం తెలుసు? ఇదిగో ప్రేమ యొకింతలేక దితి బిడ్డలు, ఈ దైత్యుల యొక్క తల్లి దితి కదా, దితి పిల్లలు దైత్యులు, అదితి పిల్లలు దేవతలు కదా. ఈ దితి బిడ్డలు బిడ్డలు మహాభీమ బలాఢ్యులే. ఇదిగో పిల్లలే, మన పిల్లలే కాదు, పిల్లలు మన వంశాలన్నీ కూడా మొత్తం అమరావతిలో ఉన్నటువంటి ఈ దేవతా సమూహాలందరినీ కూడా భీమ బలాఢ్యులై తనదు బిడ్డలనందరం తోలి, తనదు నీ పిల్లల్ని, నీ పిల్లలంటే మొత్తం ఆశ్రమవాసంలో అందరూ కూడా అందరినీ కూడా ఈ